టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో మహానంలో కీలకమైనటువంటి విషయాలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతోంది. ఓటీ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమినివారి లంకలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 7 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువకుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు. ముమ్మిడివరం నుంచి యానాం వరకు గాలిస్తున్నారు. గోదావరిలో నిన్న 8 మంది యువకులు గల్లంతయ్యారు. నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా 7 మృతదేహాలను గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం కమినివారి లంకలో వరద గౌతమి నదిలో జరిగిన ఏదైతే యువకుల గల్లంతు ఘటన ఉందో ఇందులో 8 మంది నిన్న మధ్యాహ్నం గల్లంతైన పరిస్థితి. అందులో ఇప్పుడు 7 మృతదేహాలు లభ్యమైనవి. కాకినాడకి చెందిన ఒక క్రాంతి మృతదేహం లభ్యం కావాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు సోదరులు క్రాంతి పాలు ఇద్దరిలో పాలు మృతదేహం లభ్యమైంది. ఇంకా క్రాంతి మృతదేహం లభ్యం కావాల్సి ఉంది. అలాగే వడ్డీ రాజేష్ మహేష్ ఇద్దరు కూడా అన్నదమ్ములు, వారిద్దరు మృతదేహాలు కూడా లభ్యమైనవి. మిగిలిన మొత్తం 8 మందిలో 7 మృతదేహాలు లభ్యం అయితే ఇంకా క్రాంతి మృతదేహం కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ లభ్యమైన మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఫైరు, అలాగే రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే దృష్టి పెట్టి మొత్తం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొత్తం చూసినట్లయితే ఈ గాలింపు చర్యలు ఇప్పుడు డ్రోన్లు కూడా విరివిగా ఉపయోగించారు. ఎందుకంటే ఇది గౌతమి నది ఇటు చూసినట్లయితే ధవళేశ్వరం నుంచి దిగువకు వచ్చేటప్పుడు ముక్తేశ్వరం అయిన కోటిపల్లి మీదుగా దిగువకు వస్తుంది. దిగువకు వచ్చిన తర్వాత ఇక్కడ 2-3 పాయల కింద విడిపోతుంది. అయితే ఇక్కడ సముద్రం 15 కిలోమీటర్ల దూరంలోనే యానం దగ్గరలో ఉండడంతో ఇక్కడ పోర్టు చాలా ఎక్కువగా వస్తుంది. ఈ గోదావరిలోకి సముద్రం పోర్టు రావడంతో ఈ గోదావరి చూసినట్లయితే ఉదయం దాదాపు 5 నుంచి 6 అడుగుల ఎత్తులో ఉన్న పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఎవరైతే ఒక మనిషి నడిచి గాలింపు చర్యలో భాగంగా మనిషి నడిచి వెళ్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఉదయం చూసినట్లయితే మనిషి కూడా కనబడకుండా ఇంకొక 2-3 అడుగుల నీటి మట్టం ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఇంకా పాటు వల్ల దిగుకి లాగుతుంది. ఇప్పుడు ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఒక మృతదేహం మాత్రమే లభ్యం కావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఇసుక మేటలు వేసి ఉండడంతో వారంతా కూడా ఇక్కడికి లోపలికి వచ్చి ఇక్కడ సరదాగా స్నానం చేసేందుకు దిగి మొత్తం ఒక్కొక్కరిగా ఒకరిని రక్షించబోయి ఒకరు కొట్టుకుపోయిన పరిస్థితి. దీంతో మొత్తం ఇక్కడ శుభకార్యం ఇంత విషాదం నెలకొంది. ఇక్కడ చేరులంక గ్రామంలో ఇక్కడ సలాదివారిపాలెం, చేరులంక ఈ గ్రామాలన్నీ కూడా ఇటువైపు ముమ్మిడివరం, గేదెల్లంక ఇవన్నీ అంటే ఒకవైపు పామరు పోలీస్ స్టేషను, గంగవరం పోలీస్ స్టేషను, మరోవైపు ముమ్మిడివరం పోలీస్ స్టేషను ఇక్కడ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఇటు రామచంద్రపురం, ఇటు ముమ్మిడివరం ఈ మొత్తం పోలీసు అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం అంత గాలింపు చర్యలన్నీ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నిన్న జరిగిన సంఘటన చూసినట్లయితే నిన్న మధ్యాహ్నానికి వారు ఇక్కడికి చేరుకుని 11 మంది వస్తే 11 మందిలో ఇక్కడ స్నానం చేస్తుండగా ఒక్కొక్కరు కొట్టుకుపోతున్నప్పుడు 3 ప్రాణాలతోటి బయటపడ్డారు. మిగిలిన 8 మంది కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ గల్లంతి అనే వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. వారి 7 మృతదేహాలు లభ్యం కాగా ఇంకా క్రాంతి మృతదేహం కోసం ఇక్కడ గాలింపు చర్యలు అయితే ఇంకా విరివిగా కొనసాగుతున్నాయి. అయితే మొత్తానికి ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిన్న నెలకొన్న విషాద ఛాయలు ఈ దురదృష్టకర ఘటనతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొని ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం కోసం ఈ మృతదేహం తరలించారు. పోస్ట్మార్టం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బాధితులు, బంధువుల ఆక్రందనలతోటి ఇక్కడ మిన్నంటిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకా గాలింపు చర్యలు చాలా ముమ్మరుగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అలాగే జిల్లా ఎస్పీ కృష్ణారావు ఇక్కడ మొత్తం గాలింపు చర్యల్ని అనువనువు పర్యవేక్షిస్తూ ఇక్కడ డ్రోన్ తోటి కూడా ఇప్పుడు మొత్తం అటు దాదాపు 2-3 కిలోమీటర్ల పర్యవేక్షణ కూడా చేస్తూ ఇక్కడ డ్రోన్ సహకారంతో కూడా ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఈ గాలింపు చర్యలన్నీ కొలుక్కొచ్చాయి. ఇంకొక మృతదేహం లభ్యమైనట్టయితే ఇక్కడ ఈ గాలింపు పూర్తవుతుంది. అయితే ఈ కుటుంబాల్లో మాత్రం విషాదం అయితే చాలా శోక సందర్భంలో మొత్తం కుటుంబ సభ్యులందరూ మునిగిపోయారు. ఇప్పుడు ముమ్మిడివరం ఆసుపత్రిలో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా 1000 కళ్ళతో
వారి కానీ ఇంకా వారి ఆక్రందన చెప్పుకోలేని పరిస్థితిలో ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా ఈ జరగరాని ఘటన, ఎందుకంటే ఇక్కడ ఒక గౌతమి నది మీద ఒక వారధి నిర్మాణం జరిగింది. శ్రీలంక అలాగే సలాదివారిపాలెంలో ఇక్కడ వేలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అంతకుముందు 2015లో కూడా ఇక్కడ ఈ గౌతమి నదిలో పడవ మీద దాటుతున్నప్పుడు స్కూల్ పిల్లలు బోటు బోల్తా పడడం, 8 మంది ఆ రోజు చనిపోవడం కూడా జరిగింది. అందులో కొంతమంది మృతదేహాలు కూడా లభ్యం కాల. అయితే ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి ఇక్కడ సంభవించడంతో గుర్తు చేసుకుంటూ స్థానికులు కూడా చాలా ఆవేదన, ఆందోళన, ఇది ఒక దురదృష్టకర సంఘటనగా అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ మినిస్టర్ న్యూస్, ఇక్కడ మమ్మిడివరం కమినివారిలంక గ్రామం నుంచి. విఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులు మంత్రి నారాయణ కూతురు పొంగూరి శరణి పరిశీలించారు. ప్లే గ్రౌండ్, డైనింగ్ హాల్